మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో ఏపీలో వర్షాలు కుమ్మేస్తున్నాయి. తుఫాను తీరం దాటినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఇవాళ కోస్తాంధ్ర, తెలంగాణలోని అన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. తుఫాను ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోస్తా జిల్లాలో భారీగా వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇవాళ కూడా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీగా వర్షాలు పడే ఛాన్స్ ఉంది. పలు జిల్లాల్లో చెట్లు చాలా వరకు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా వరకు కూడాను పంటలు నీట మునిగాయి. రైతు కన్నీరు మిగిల్చింది ఈ తుఫాన్ అని చెప్పుకోవచ్చు. తుఫాన్ ఎఫెక్ట్ తో ఏపీలో భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అలాగే తుఫాను తీరం దాటినప్పటికీ కూడాను 24 గంటల పాటు కూడాను భారీగా వర్షాలు పడతాయని ఐఎండీ అలాగే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఏపీని ముంచెత్తింది మోంతా తుఫాన్ మొత్తం కూడా. పలు జిల్లాల్లో చెట్లు అలాగే విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. చాలా చోట్ల ఇళ్లలో కూడాను వరద నీరు చొచ్చుకుంటున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. తుఫాన్ ఎఫెక్ట్ తో ఏపీలో భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు, భారీగా విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరిగిన పరిస్థితి. దీన్ని ముందుగానే పసిగట్టి విద్యుత్ శాఖ వారు కూడా ముందుగానే విద్యుత్ని ఆపివేయడం జరిగింది. పలు జిల్లాల్లో చెట్లు అలాగే విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరిగాయి. దారి పొడవునా కూడా భారీగా వీచినటువంటి ఆ గాలులకు విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరిగినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మున్సిపల్ శాఖ అధికారులు అలాగే రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తూ ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడాను సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. మనం చూడొచ్చు, ఆ దారి పొడవునా కూడాను పూర్తిగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రాకపోకలకు కూడా తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. అలాగే అధికారులు కూడా ఎవరు కూడా ఆ రోడ్లు వెళ్లకుండా కూడా తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఉన్నారు. భారీ వరకు పంట నష్టం జరిగింది. కాలనీల్లోకి వరద నీరు చొచ్చుకొచ్చింది. తుఫాన్ ఎఫెక్ట్ తో ఏపీలో భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. తుఫాను తీరం దాటినప్పటికీ కూడా మరో 24 గంటల పాటు భారీగా వర్షాలు ఉంటాయంటూ అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు, ఏపీలో ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో. భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మనం చూడొచ్చు, అనకాపల్లి సబ్ స్టేషన్ పూర్తిగా నీట మునిగింది. అలాగే చోడవరం దగ్గర కూడా అనకాపల్లి జిల్లాలో భారీగా వరదలు ప్రవహిస్తూ ఉన్నాయి. అలాగే పల్నాడు జిల్లాలో భారీగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. విశాఖపట్నం, కృష్ణా జిల్లాలో భారీగా వాగులు, వంకలు కూడా పొంగి పొర్లుతూ ఉన్నాయి. రోడ్లపైన నీరు ప్రవహిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. మరోవైపు మనం చూడొచ్చు, మచిలీపట్నం దగ్గర భారీగా పంట పొలాల్లో చెరువులను తలపిస్తూ ఉన్నాయి. భారీగా పంట పూర్తిగా కూడా నష్టం వాటిల్లింది. కృష్ణా జిల్లాలో దారి పొడవునా కూడా విద్యుత్ స్తంభాలు నేలకొరిగినటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. మాధవి, తుఫాను తీరం దాటిన తర్వాత రానున్న 24 గంటలు కూడా వర్షాభావ ప్రభావం అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కురవనుందని చెప్పుకోవచ్చు. ఇటు శ్రీకాకుళం నుంచి మొదలుకొని అటు తిరుపతి వరకు కూడా ఇదే పరిస్థితి నెలకొన్న పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే కనుక ఈ రోజు ఉదయం నుంచి కూడా అంటే వర్షం అయితే మాత్రం చెదురుముదురుగా అక్కడక్కడ పడుతున్నప్పటికీ కూడా ఈదురుగాలు ప్రభావం అయితే మాత్రం ఎక్కువగానే కనిపిస్తుంది. అంటే తుఫాను ఎఫెక్ట్ అయితే మాత్రం ఇంకా 24 గంటల పాటు ఉండే అవకాశం ఉందని చెప్పి అధికారులు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రస్తుతానికి మనం వృద్ధ గౌతమి నదీ పరివాహక ప్రాంతం దగ్గర ఉన్నాము. ఇది మరి కొంత దూరంలోనే సముద్రంలో కలుస్తుంది. అంటే ఈ సముద్ర ప్రవాహ తాకిడికి అంటే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా కూడా ఈదురుగాలు ప్రవాహం అయితే మాత్రం ఎక్కువగానే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే రానున్న 24 గంటల్లో కూడా ఈ తుఫాను ఎఫెక్ట్ అయితే మాత్రం ఉంటుందని అధికారులు అయితే మాత్రం చెప్తున్నారు. దీనికి ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక
ఈ తుఫాను కారణంగా తీవ్ర స్థాయిలో రైతులైతే మాత్రం నష్టపోయారు. సుమారుగా కోనసీమ ప్రాంతానికి కనుక చూసుకుంటే కనుక సుమారు 20,000 ఎకరాల వరి అయితే నష్టం వచ్చిందని ప్రాథమిక అంచనా అయితే వేస్తున్నారు. అయితే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అయితే మాత్రం క్షేత్రస్థాయిలో అధికారులతో అయితే మాత్రం సమీక్షలు నిర్వహించమన్నారు. అసలు నష్టం ఏ స్థాయిలో జరిగింది, ఆ నష్టం ఎలా జరిగింది అనే అంశంపై 5 రోజుల్లో ఒక నివేదిక కూడా ఇవ్వాలని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులకు అయితే మాత్రం ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అంటే రైతులతో పాటు నిజంగా పంట వేసి పంట పండిస్తున్న కౌలు రైతులను కూడా ఆదుకోవడం మా ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి అచ్చెన్నాయుడు కూడా చెప్పడం జరిగింది. ఎవరు కూడా ఆవేదన చెందవద్దు, బాధపడవద్దు. నష్టపోయిన ప్రతి రైతుని ఆదుకోవడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకుని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతి ఒక్క రైతుని కూడా ఆదుకుంటామని చెప్తున్నారు. ఇటు వరితో పాటు వాణిజ్య పంటలు అరటి కావచ్చు, లేకపోతే కూరగాయలు కావచ్చు, ఈ వాణిజ్య పంటలు వేసిన రైతులను కూడా ఆదుకోవడం మా ప్రత్యేక బాధ్యత అని కూడా మంత్రి అచ్చెన్నాయుడు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా తక్షణ సాయం కింద మత్స్యకారులకు అయితే మాత్రం ఈ రోజు నుంచి 50 కేజీల బియ్యాన్ని కూడా అందజేస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం చూసుకుంటే కనుక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న పునరావాస కేంద్రాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా సుమారు 24 గంటల పాటు సురక్షిత ప్రాంతంలోనే ఉంచనున్నారు. అయితే ఈ రానున్న అంటే జరగబోయే 24 గంటలు ఎటువంటి పరిస్థితులు ఉండబోతాయి అనే అంశంపై అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో సమీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పునరావాస కేంద్రాల్లోనే ఈ అంటే లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాల్లోనే ఉంచుతున్నారు. అదేవిధంగా అవసరమైన వైద్య సదుపాయానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. దానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు అయితే సిద్ధం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి చూసుకుంటే కనుక ఇప్పటి వరకు కూడా 200 కరెంటు పోల్స్ కూడా డ్యామేజ్ అయినట్టు అయితే గుర్తించారు. వాటిని క్రమబద్ధీకరించే పనిలో కూడా పడ్డారు. 200 కరెంటు స్తంభాలతో పాటు 25 ట్రాన్స్ఫార్మర్లు కూడా పాడైపోయినట్లయితే మాత్రం గుర్తించారు. వాటిని కూడా అంటే ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరిస్తూ పునరుద్ధరిస్తూ విద్యుత్ అంతరాయం లేకుండా చూసేందుకైతే మాత్రం ఇక్కడికక్కడే ఏర్పాట్లు అయితే మాత్రం సిద్ధం చేశారు. అయితే ఈ తుఫాను ఎఫెక్ట్ కారణంగా పలు ప్రాంతాల్లో వృక్షాలు పడినప్పటికీ కూడా ఎప్పటికప్పుడే వాటిని సరి చేసుకుంటూ రహదారులకి ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు అయితే మాత్రం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. అయితే తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఏదైతే ఉన్నాయంటే నష్టం ఎక్కడైతే వాటిల్లిందో ఆ ప్రాంతాల్లో అయితే మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వేలో అంటే వాతావరణం కనుక అనుకూలిస్తే కనుక ఏరియల్ సర్వే కూడా చేసే అవకాశం ఉందని చెప్పి అచ్చెన్నాయుడు కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మరొక 24 గంటలు ఖచ్చితంగా ఈ తుఫాను ప్రభావం అయితే మాత్రం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా క్షేత్రస్థాయిలో అధికారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలి. అయితే లోతట్టు ప్రాంతంలో ప్రజలందరూ కూడా తుఫాను దాటినప్పటికీ కూడా ఆ ప్రభావం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. మాధవి. రైట్, థ్యాంక్ యూ సతీష్. పశ్చిమ గోదావరి జిల్లాలో తుఫాన్ ప్రభావంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. ముంతా తుఫాన్ తీరం దాటినప్పటికీ కూడా ఆ ప్రభావం ఇంకా పశ్చిమ గోదావరి జిల్లాలో పూర్తిగా కనపడుతుంది. అటు నరసాపురం, అలా పాలకొల్లు, ఆచంట ప్రాంతాల్లో ఈదురుగాలులు బలంగా వీస్తున్నాయి. గంటకు దాదాపు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. పేరుపాలెం బీచ్ వద్ద సముద్రం అయితే కూడా దాదాపు 20 మీటర్ల ముందుకు చొచ్చుకొని వచ్చింది. ఈ నేపథ్యంలోనే తీర ప్రాంత ప్రజలంతా కూడా కొంత ఆందోళనకు గురవుతున్నారు. ఏ ప్రమాదం ఎటు నుంచి పొంచి వస్తుందని చెప్పి వాళ్ళంతా కూడా కొంత భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే కూడా నెలకొని ఉన్నాయి. మరోవైపు వర్షం కూడా పెద్ద ఎత్తున రావడం, రాత్రి నుంచి కూడా కురవడంతో అటు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఇదే సందర్భంలో ఈ ప్రాంతంలో ఎక్కువగా ఆక్వా చెరువులు ఉండడంతో ఆక్వా చెరువులన్నీ కూడా నిండిపోవడం, అలాగే చెరువులన్నీ కూడా ఏకమైపోవడంతో మొత్తం రైతులంతా కూడా తీవ్ర ఆవేదనకు గురవుతున్న సందర్భం అయితే కూడా ఉంది. దాదాపు పునరావాస కేంద్రాలను దాదాపు 47 పునరావాస కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేసిన సందర్భం అయితే కూడా ఉంది.
మరోవైపు ఇక్కడ పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అయితే కూడా అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. అటు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, అలాగే రాష్ట్ర ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ అంతా కూడా ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్న సందర్భంగా మరోవైపు జిల్లా కలెక్టర్ నాగరాణి అయితే కూడా పెద్ద ఎత్తున అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఎక్కడా కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలగకుండా తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలు అయితే కూడా తీసుకున్నారు. దాదాపు ఇప్పటికే 10,000 మందిని అటు పునరావాస కేంద్రాలకు తరలించారు. వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా అన్ని రకాల చర్యలు అయితే కూడా తీసుకున్న సందర్భం అయితే కూడా ఉంది. మరోవైపు ఈ ప్రభావం అంటే తుఫాను తీరం దాటినప్పటికీ కూడా ఈ ప్రభావం మరో 24 గంటల పాటు అధికంగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. బలమైన గాలులు కూడా వేగంగా వీస్తాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలంతా కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. మరోవైపు అటు అనేక చోట్ల చెట్లన్నీ కూడా వృక్షాలన్నీ కూడా నేల కొరిగిన సందర్భం అయితే ఉంది. రహదారులకు అడ్డంగా పడిన నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు వాటిని తొలగిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. అలాగే నరసాపురం సంబంధించి కూడా మొగల్తూరులో ఇంటి పైన ఓ వృక్షం కూలిపోయింది. రాత్రి అంతా కూడా ఆ ఇంటిలోనే ఆ కుటుంబ సభ్యులంతా కూడా బిక్కుబొక్కుమంట గడిపిన పరిస్థితులు కూడా ఉన్నాయి. మరోవైపు అటు మంత్రి నిమ్మల రామానాయుడు కూడా రాత్రంతా కూడా అటు పునరావాస కేంద్ర ప్రజలతో కూడా మమేకమై వాళ్ళకి అందుతున్నటువంటి సహాయక చర్యలపైన కూడా ప్రత్యేక దృష్టి సారించిన సందర్భం అయితే కూడా ఉంది. ప్రభుత్వం ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా తీసుకోవాల్సిన అన్ని రకాల జాగ్రత్తలు అయితే కూడా తీసుకుంటుందని చెప్పి కూడా ఆయన స్పష్టం చేసిన సందర్భం అయితే కూడా ఉంది. అయితే మొత్తానికి జిల్లాలో ప్రస్తుతం అటు తుఫాను ప్రభావం అయితే కూడా కొనసాగుతుంది. బలమైన ఎదురుగాలులు వీస్తున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికార యంత్రాంగం ప్రజలను కోరుతున్న పరిస్థితులు అయితే కూడా నెలకొని ఉన్నాయి. విడుదల ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ నరసాపురం నుంచి.